అందరికీ నమస్కారం. నేను మీ హరీష్ రెడ్డి. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ప్రజెంట్ డిస్కషన్ ఏంటంటే, సడన్గా గోల్డ్ రేటు పడిపోయింది, సిల్వర్ రేటు పడిపోయింది, 2 లక్షలు అవుతుంది, 2.5 లక్షలు అవుతుంది అన్నది కాస్త తగ్గిపోయింది. ఎందుకు అనేది అందరూ ఆలోచిస్తున్నారు కదా. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీనికి అంతటికి కారణం ఎవరు, అసలు గోల్డ్ సిల్వర్ పడిపోవడానికి రీజన్ ఎవరు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి అంతటికి కారణం ఎవరంటే ట్రంప్. విచిత్రమైన వ్యక్తి ట్రంప్. ఈయన తీసుకునే డిసిజన్ వల్ల, ఈయన తెస్తున్న కొత్త పాలసీ వల్ల, ఆ పాలసీ ఏంటో చూద్దాం. దీనికంటే ముందు అసలు గోల్డ్ రేట్లు ఎందుకు పడిపోతున్నాయి అంటే ఒక సింపుల్ వేలో మీకు అర్థమయ్యేటట్లు చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లోకి వెళ్ళినాం. మార్కెట్లోకి వెళ్తే టమాటాలు ఉన్నాయి, టమాటాలు తీసుకోవాలనుకుంటున్నాం. ఒక్క పర్సనే అమ్ముతున్నాడు, ఎక్కడ ఎవ్వరు అమ్మట్లేదు, ఒకే పర్సన్ అమ్ముతున్నాడు. అప్పుడు ఆయన 10 రూపాయల కిలో అంటే 10 రూపాయల కిలో తీసుకోవాలి, 1000 రూపాయల కిలో అంటే 1000 రూపాయలు తీసుకోవాలి, 100 రూపాయలు అంటే 100 రూపాయలు తీసుకోవాలి. అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా, టమాటాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు బంగారం రేటు పెరిగినట్లు అనమాట ఈ కేసులో. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే, టమాటాలు ఒక్క పర్సన్ కాదు, 10 మంది అమ్ముతున్నారు అనుకో, మార్కెట్లో 20 మంది అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా టమాటాలే ఉన్నాయి, ఎవరు చూసినా అమ్ముతున్నారు అనుకోండి, మ్యాక్సిమం పీపుల్ అమ్ముతున్నారు. అప్పుడు ఆయన ఏమంటాడు, వాళ్ళు ఏమంటారు, 20 రూపాయలు ఉండాల్సిన టమాటా నేను 15 రూపాయలకి వేస్తుందా, 10 రూపాయలకి వేస్తుందా అంటారు. అంటే అప్పుడు టమాటా రేటు తగ్గిపోతుంది. ఎక్కువ మంది అమ్మినప్పుడు రేటు తగ్గిపోతుంది. అలానే బంగారం వెండి కూడా ఇన్వెస్టర్లు ఒక 5-6 నెలల క్రితం కొన్నవాళ్ళు, ప్రాఫిట్ వస్తుందని కొన్నవాళ్ళు ఇప్పుడు అందరూ అమ్మడం స్టార్ట్ చేసిండ్రు అనమాట. అందరూ అమ్మడం స్టార్ట్ చేసిండ్రు. అలా ఎప్పుడైతే అందరూ అమ్మడం స్టార్ట్ చేస్తారో దాని యొక్క రేటు తగ్గిపోతుంది అనమాట. ఎందుకు అమ్ముతారు గోల్డ్ సిల్వరు అని అంటే, వాళ్ళు ప్రాఫిట్ కోసం కొన్నారనమాట. ఇప్పుడు ఆర్నమెంట్ అవి తీసుకున్న వాళ్ళు ఏం అమ్మరు. ఇప్పుడు ఒక 3 తులాలు పెట్టి ఏదైనా చైన్ అవి తీసుకున్న వాళ్ళు ఏం అమ్మట్లేదు. కానీ కొంతమంది బిస్కెట్లు తీసుకొని అమ్ముదామని, 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు కొని 2,50,000 వచ్చినప్పుడు అమ్ముదామని అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు అందరూ అమ్ముతుంటారు అనమాట. దాని వలన రేట్లు తగ్గిపోయినాయి. ఎందుకు అమ్ముతారు, ఇంకా పెరుగుతుందేమో కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈయన డాలర్ బంగారం 2 ఈక్వల్. ప్రపంచంలో మీరు ఏ దేశంకైనా వెళ్ళి బంగారం అమ్మినా తీసుకుంటారు, మనకు కావాల్సింది ఇస్తారు. డాలర్ ఇచ్చినా తీసుకుంటారు, మనకు కావాల్సింది ఇస్తారు. ఇక్కడ డాలర్ బంగారం 2 ఇంపార్టెంట్ అనమాట. ఈ డాలర్ ఎవరి చేతిలో ఉందంటే అమెరికా చేతిలో ఉంటుంది. డాలర్ కరెన్సీ అనేది ప్రపంచ స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అనమాట. సో ఇది ఎక్కడుంది, అమెరికాలో ఉంది. ఈ అమెరికా అధ్యక్షునికి, ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి, ఈ ఫెడరల్ అధ్యక్షునికి కొట్లాట జరుగుతుంది అనమాట. ఈ కొట్లాట వల్ల ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నీ పదవి కాలం 10 మే తోటి కంప్లీట్ అయిపోతుంది, సో నీ ప్లేస్లో నాకు బాగా క్లోజ్ అయిన కెవిన్ వార్ష్ వస్తాడు, ఆయన వచ్చినాక నా డిసిషన్ నేను తీసుకుంటా అనే రకంగా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక పాలసీ తెస్తాం మేము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్ వలన అందరికీ భయం పట్టుకుందనమాట. ఎందుకు వచ్చిన గొడవ, డాలర్ ఏమవుతుందో తెలియదు, బంగారం ఏమవుతుందో తెలియదు, రేట్ అటు ఇటు, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి లాభం ఇప్పుడు ఉంది కదా అని అమ్మేస్తుండ్రు అనమాట. అసలు వీళ్ళ గొడవ ఏంటి, ఈయన ఎందుకు వస్తున్నాడు, ఈయన వల్ల ప్రాబ్లం ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇటీవల ఏం జరిగింది అని అంటే, గోల్డ్ స్పాట్ ధర ఒక్క రోజులోనే భారీగా పడిపోయింది. అందరం అమ్మడం స్టార్ట్ చేశారు, అంతే రీజన్. ఇక అందరు అమ్ముతున్నారు కాబట్టి గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పడిపోయింది. సిల్వర్ రేటు కూడా అదే దారిలో పడిపోయింది. నెక్స్ట్ ఇన్వెస్టర్లలో ప్యానిక్ మొదలైపోయింది. ఎందుకు ప్యానిక్ మొదలైందంటే ట్రంప్ వలన, ఆయన తీసుకున్న డిసిజన్ల వలన. ఆయన ఏం తీసుకున్నాడు, అమెరికా నుంచి వచ్చే కొత్త పాలసీ సిగ్నల్స్, వాళ్ళు ఒక కొత్త పాలసీ తెస్తుంటారు. ఆ పాలసీ ఏంటో చూద్దాం. ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ ఎందుకు ఇంపార్టెంట్. ఫెడరల్ రిజర్వ్ అంటే ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ బ్యాంక్, అదే అమెరికాలో ఉంది. ఓకే, ఆర్బీఐ లాక్ అనమాట. మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లనో ఆర్బీఐ లాక్. అన్ని బ్యాంకులకు అధ్యక్షులు ఎవరంటే ఆర్బీఐ, అన్ని బ్యాంకులను కంట్రోల్ చేసేది. ఇంటి పెద్ద మనిషి అట్లా అనుకోండి. సో ఈయన ఈ ఫెడ్ అంటే ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ సెంట్రల్ బ్యాంక్, డాలర్ రిజర్వ్ కరెన్సీ అనమాట. అన్నిటినీ డిసైడ్ చేస్తుంది ఇదే. ఇంట్రెస్ట్ రేటు, ప్రపంచ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఒకరికి లోన్ ఎవరికైనా అప్పించేటప్పుడు దాని యొక్క ఇంట్రెస్ట్ రేటు, ఇన్ఫ్లేషన్, వీటన్నిటిని కంట్రోల్ చేసేది అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫెడ్ చైర్. ఈ ఫెడ్ చైర్ ఎవరంటే జెరోమ్ పావెల్. ఇప్పుడు చెప్పాను కదా, ట్రంప్కి ఈయనకు పడట్లేదు అని. ఈయన చాలా మంచి పర్సన్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ట్రంప్ చెప్పినట్లు వినట్లేదు అనమాట. అందుకే ఈయన మీద కేసులు కూడా వేసిండు, క్రిమినల్ కేసులు కూడా ట్రంప్ వేసిండు. అది పెద్ద ఇష్యూ నడుస్తుంది. అది ఇక్కడ గోల్డ్ సిల్వర్ ధరలు డాలర్ మీద ఆధారపడతాయి. డాలర్ మీద గోల్డ్ సిల్వర్ ధరలు ఆధారపడతాయి అనమాట. నేను చెప్పాను కదా, గోల్డ్ డాలర్ ఉంటే మీరు ప్రపంచంలో ఏమైనా కొనొచ్చు. అయితే ఇక్కడ ట్రంప్ వర్సెస్ జెరోమ్ పావెల్ ఏం కొట్లాట జరిగింది అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడ ట్రంప్ ఏమంటాడంటే, ఇంట్రెస్ట్ రేటు భారీగా తగ్గిద్దాం, 1% వరకు తెద్దామని ట్రంప్ అంటున్నాడు అనమాట.
కానీ పావెల్ ఏమంటున్నాడు, వద్దు నువ్వు అట్లా ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటాడు. అసలు ట్రంప్ ఎందుకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిద్దాం అనుకుంటున్నాడు అంటే, ఇప్పుడు ట్రంప్ ప్రజలకి మీరు లోన్ తీసుకోండి, తక్కువ ఇంట్రెస్ట్కి నేను లోన్ ఇస్తాము అంటే అందరూ ఎగవాడి తీసుకుంటారు కదా, పరిశ్రమలు అన్నీ ఎగవాడి తీసుకుంటాయి కదా, అప్పుడు విపరీతమైన డాలర్ ఫ్లో జరుగుతుంది కదా, మనీ విపరీతంగా ప్రజల చేతిలో ఉంటుంది కదా, మనీ ఫుల్గా ఉంటుంది కదా, ఉండేసరికి అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, అప్పుడు దానివల్ల ప్రాబ్లం అవుతుంది, దేశమే సర్వనాశనం అవుతుంది, కొన్ని దేశాలు ఇట్లా నాశనమైనవి, నేను అది చెయ్యను అని పావెల్ అంటున్నాడు అనమాట. ఈయన ఎందుకు పెంచుదాం అనుకుంటున్నాడు అని అంటే, ప్రజలకు అట్లా తక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తే అందరు ఈయనకు మళ్ళీ ఓటేస్తారు కదా, అరే ట్రంప్ ఎంత మంచోడు, నేను 100కు ₹3 ఇంట్రెస్ట్ ఉన్నది కాస్త ₹1 ఇంట్రెస్ట్కే ఇస్తున్నాడు, ఆయన చాలా మంచోడు అని అందరూ ఓట్లేస్తారు కదా. సో అదొకటి. ఈయన ఇండస్ట్రియల్ కూడా వీళ్ళకి ట్రంప్కి ఫుల్ హెల్ప్ చేస్తాడు అని చెప్తున్నాడు అనమాట. ఇక ట్రంప్ ఇంట్రెస్ట్ రేట్ భారీగా తగ్గించాలంటున్నాడు. పావెల్ ఏమంటున్నాడు, తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దేశం సర్వనాశనం అవుతుంది అంటున్నాడు. ట్రంప్ కోరింది ఏంది 1% రేట్స్ వరకు అనేది, అది ఇంపాసిబుల్, నేను చేయను అంటున్నాడు. పావెల్ దీనికి అస్సలు ఒప్పుకోలేదు అనమాట. ఇది కొట్లాట. ఈయన ఏమంటున్నాడు, సరే నువ్వు వినవా, ఓకే, ఆయన దించే అధికారం ఈయనకు లేదనమాట. నియమించే అధికారంలో ఉంటుంది, నియమించే అధికారం సపోర్ట్ చేసేది కానీ దించే అధికారం ఉండదు అనమాట. ఈయన ఏమంటున్నాడు, ఓకే నీది మే వరకే ఉంది కదా, నెక్స్ట్ నా ఫ్రెండ్ కెవిన్ వార్ష్ వస్తాడు, ఈయన పేరు ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసేసిండు, మేలో చెప్పాలి, ఇప్పుడే ఈయన వస్తాడు, ఈయన చాలా మంచి పర్సన్, అది ఇదని చెప్తున్నాడు అనమాట. ఈయన ట్రంప్ కొత్త ఫెడ్ చైర్గా కెవిన్ వార్ష్ పేరు చెప్పాడనమాట. ఈయన ట్రంప్ మాట వింటాడని చెప్పేసి. అయితే ఈయన ఐడియాలజీ ఏంటంటే, మార్కెట్ పడితే ఫెడ్ జోక్యం చేయకూడదు, అంటే మార్కెట్ పడిపోతే ఏమంటారు సర్వనాశనమైన నేను జోక్యం చేసుకోదు, ఫెడ్ ఆ బ్యాంక్ అనేది జోక్యం చేసుకోదు అని చెప్తున్నాడు అనమాట. అట్లా ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఎట్లా అంటే, ఇంటి పెద్ద మనిషి మా ఇంట్లోకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి, ఇంటి పర్సన్స్కి ఎవరికైనా ప్రాబ్లంలు వచ్చి ఏమైనా సరే నేను జోక్యం చేసుకోను, నేను కొన్ని రూల్స్ పెడతా అవి ఫాలో అవుతా అన్నట్లు అనమాట. అలా అయితే మొత్తం ఫ్యామిలీ మొత్తం స్పాయిల్ అవుతుంది కదా, అలా అనమాట. సో ఈయన ఏమంటున్నాడు, మార్కెట్ పడితే ఫెడ్ జోక్యం చేసుకోవద్దు, రూల్స్ పెట్టి వదిలిపెట్టేద్దామని చెప్తాడు అనమాట. ఇది సర్వనాశనం అవుతుంది, అంటే ఒక రకంగా మొత్తం అనిశ్చితి వస్తుంది అని అర్థం అనమాట. సో ఇన్వెస్టర్లకు భయం పట్టుకుంది, గందరగోళం, వామ్మో ఈ ట్రంప్ విచిత్రమైన వ్యక్తే, ఈ కెవిన్ వార్ష్ కూడా విచిత్రమైన వ్యక్తే ఉన్నట్లున్నాడు. ఎందుకంటే మార్కెట్ పడితే ఖచ్చితంగా ఇది జోక్యం చేసుకుని దాన్ని సెటరేట్ చేయాలి కదా, సెటరేట్ చేసి ఇన్ఫ్లేషన్ పెరగకుండా ప్రజల్ని దాన్ని కాపాడుకోవాలి కదా. అలా కాదు నేను చెయ్యను అనేసరికి వీళ్ళకి భయం పట్టుకుంది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ప్యానిక్ సెల్లింగ్, భయపడ్డారు. ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చినా సరే, ₹10 కొన్నా ₹15 వస్తున్నాయి, ₹5 లాభం కదనే అమ్మేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇది మెయిన్గా జరుగుతున్న పాయింట్స్ ఇక్కడ. అయితే గోల్డ్ సిల్వర్ ఎందుకు ముందుగా పడిపోయాయి అంటే ఇదే రీజన్. ఇక ఇన్ఫ్లేషన్ పెరిగినా అయితే ఇక్కడ సింపుల్ రీజన్, ఇది అందరు అమ్ముతున్నారు, అందుకే రేట్లు పడిపోయినాయి అనమాట. యాక్చువల్గా గోల్డ్ని మనం సేఫ్ హెవెన్ అసెట్ అంటాం. ఎటువంటి అనిశ్చితి వచ్చినా గోల్డ్ని సిల్వర్ని నమ్ముకోవచ్చు. ఎందుకు నమ్ముకోవచ్చు అంటే, అవి మనకున్నే లిమిటెడ్. మనం ఇప్పుడు గోల్డ్ని క్రియేట్ చేయొద్దు, డాలర్నన్నా ప్రింట్ చేయొచ్చు కానీ గోల్డ్ని క్రియేట్ చేయలేమన్నమాట. కొన్ని లక్షల సంవత్సరాల క్రితము విపరీతమైన హీట్ జనరేట్ అయ్యి, నక్షత్రాలు ఒకదానికొకటి గుద్దుకున్నప్పుడు విపరీతమైన హీట్ జనరేట్ అయ్యి కొన్ని లైటర్ పార్టికల్స్ అన్నీ కలిసి హెవీ పార్టికల్స్ మన ఎర్త్ మీద పడ్డాయి అనమాట. కొన్ని ఉపరితలం పైన, కొన్ని సెంట్రల్కి వెళ్ళినాయి, అవి లిమిటెడే. అందుకని దీన్ని క్రియేట్ చేయలేము. సో దీన్ని నమ్మొచ్చు. భయం ఎక్కువైతే ముందుగా ప్రాఫిట్స్ బుక్ చేస్తారు. ఇప్పుడు నాకు భయం ఎక్కువైంది, ఎందుకు వచ్చినా కూడా నాకు ₹2 వచ్చిన లాభం చాలని చెప్పేసి నేను అమ్ముతా కదా, అలా అమ్మడం స్టార్ట్ చేసాను అనమాట. ఈటీఎఫ్ల నుంచి భారీగా సెల్లింగ్. ఇక్కడ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాం అనమాట. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఫస్ట్ అది డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కొని ఏమంటారు తక్కువ ధర ఉన్నప్పుడు కొని ఎక్కువ ధరకు అమ్మడం, అట్లా ట్రేడ్ చేయడం అనమాట. నెక్స్ట్ డిమాండ్ తగ్గింది, అందుకే ధరలు పడిపోయాయి. డిమాండ్ ఎప్పుడు తగ్గింది? 10 మంది అమ్ముతున్నారు, ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది. అరే అందరి దగ్గర అదే ఉంది, నేను తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట, అది చెప్తున్నారు. ఇది నెక్స్ట్, ఇప్పటికే గోల్డ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇది షార్ట్ టర్మ్ షాకే అంటున్నారు. ఖచ్చితంగా ఇది పర్మనెంట్ ఏముండదు. మంచి లాభం అనుకుంటే మీ ఇష్టం, అమ్మాలనుకుంటే అమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ లేదు స్టేబుల్గా ఉంటుంది, గోల్డ్ని నమ్మొచ్చు అని అనుకుంటే అది మీ డిసిజన్. నెక్స్ట్, డాలర్ వీక్ అయితే గోల్డ్ మళ్ళీ బలపడుతుంది. డాలరు గోల్డ్ ప్రపంచం మొత్తాన్ని శాసించేది ఇదే అనుకోండి సింపుల్గా. ప్యానిక్ అవ్వకుండా పరిస్థితిని గమనించండి ప్రజలారా అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, ఫైనల్ కన్క్లూజన్ చెప్పాలంటే, ట్రంప్ స్టేట్మెంట్స్ మార్కెట్ని షేక్ చేసి సర్వనాశనం చేసినాయి. ఇప్పటికే స్టాక్ మార్కెట్ మొత్తం నెగిటివ్లో ఉంది, మొత్తం డౌన్ఫాల్ అంతా పడిపోతుంది అనమాట.
కెవిన్ వార్ష్ భయం, ఈయన ఒక విచిత్రమైన వ్యక్తి. మార్కెట్ ఏమన్నా కాకపోతే నేను మాత్రం జోక్యం చేసుకొని అనే టైపు. అందుకే ప్యానిక్ సెల్లింగ్ జరిగింది. ప్యానిక్ అవ్వకండి. అందుకే గోల్డ్ సిల్వర్ రేట్లు పడిపోయాయి. ఇది పాలసీ రిస్క్, ఫండమెంటల్ రిస్క్ కాదు. పాలసీ రిస్క్ అంటే చేంజ్ కావచ్చు, ఇది పర్మనెంట్ కాదు అన్నది అర్థం అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి ఇన్ఫర్మేషన్. గోల్డ్ ఎందుకు పడిపోయింది అంటే మెయిన్ రీజన్ ఇదనమాట. సో ఇది ఖచ్చితంగా చేంజ్ అయ్యి మళ్ళీ గోల్డ్ స్టేబుల్ అవుతుందని అనుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి విషయాన్ని ఇట్లా సింపుల్గా మీకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తాను. కామెంట్స్ కూడా చేయండి, మీ అభిప్రాయం చెప్పండి కింద, ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.